వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంతేకాదు నా వీడియోస్ చూస్తూ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైనా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మాత్రం అందరికీ అయితే థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు మన వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఆకాశ వీధుల్లో అనే సినిమాతో పరిచయమయ్యాడు గౌతమ్ కృష్ణ. ఈ సినిమాకి దర్శకత్వం, స్టోరీ రైటింగ్, అలాగే హీరోగా ఇన్ని బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా ఈ సినిమాకు వచ్చిన గుర్తింపు కంటే గౌతమ్ కృష్ణకి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అయినా లేదా ఒక పార్టిసిపెంట్ గా వచ్చిన గుర్తింపే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 7 లో గౌతమ్ కృష్ణ గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పుకోవాలి. కానీ కప్పు వరకు అయితే వెళ్ళలేకపోయాడు. కానీ సీజన్ 8 లో మాత్రం అదరగొట్టి రన్నర్ గా అయితే నిలిచాడు. అయితే తాజాగా గౌతమ్ కృష్ణ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ బిగ్ బాస్ గురించి, అలాగే నిఖిల్ తో అనుకున్న అనుబంధం గురించి కాదు, తన యొక్క పర్సనల్ విషయాలను కూడా చాలా షేర్ చేసుకున్నాను. సో ఇవన్నీ మీకు తెలియాలంటే మాత్రం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అయిన గౌతమ్ కృష్ణ నటించిన సోలో బాయ్ సినిమా అయితే రిలీజ్ కి సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. తాజాగా దాని యొక్క రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. అదే జూలై 4th అన్నమాట. సో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే గౌతమ్ కృష్ణ అయితే ఇంటర్వ్యూ చేసినప్పుడు తినైతే కొన్ని విషయాలు అయితే చెప్పుకొచ్చాడు. ఇవైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అయితే గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 7 కి కంటెస్టెంట్ గా అయితే రావడం జరిగింది. గట్టి పోటీ కూడా ఇచ్చాడు. కాకపోతే ఈ సీజన్ 7 మొత్తం కూడా పల్లవి ప్రశాంత్ అలాగే అమర్దీప్ వీళ్ళ చుట్టూ అయితే నడిచిందనమాట. కాబట్టి గౌతమ్ కృష్ణ ఎంత గట్టి పోటీ ఇచ్చినా, ఎంత బాగా ఆడినా పెద్ద గుర్తింపు రాలేదు. ఫైనల్ వరకు కూడా రాలేకపోయాడు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ గారితో కూడా చాలా గొడవలే జరిగాయి. కట్ చేస్తే సీజన్ 8 కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇచ్చేసి కేవలం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఒకనొక టైంలో నిఖిల్ చేతిలో వచ్చి ఎక్కడ కప్పును లాగేసుకుంటాడా అని కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అంత గట్టిగా ఆడాడు, అంత మంచి పోటీ అయితే ఇచ్చాడనమాట. సో బిగ్ బాస్ 8 లో బాగా ఆడాడు, మంచి కాంపిటీషన్ ఇచ్చాడు. సో కొద్దిపాటి తేడాతో రన్నర్ గా అయితే నిలిచాడు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే యాంకర్ అయితే కొన్ని ప్రశ్నలు అయితే అడిగిందనమాట. సో మీ శివాజీ గారితో అంత గొడవలు జరిగినప్పటికీ కూడా బానే ఉంటున్నారు, బట్ నిఖిల్ తో ఎందుకు అంత టచ్ లో ఉండట్లేదు అని చెప్పి అడిగితే దానికైతే గౌతమ్ కృష్ణ అయితే ఇలా చెప్పుకొచ్చాడు. నేను బిగ్ బాస్ సీజన్ 7 కి అయితే ఫస్ట్ నుంచి ఉన్నాను. సో కాబట్టి అందరితో నాకు మంచి కాంటాక్ట్ ఉంది, రిలేషన్ ఉంది. బట్ నేను బిగ్ బాస్ సీజన్ 8 కి అయితే ఆల్మోస్ట్ 5 వీక్స్ గడిచిపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చాను. అంతేకాదు నేను సీజన్ 7 లో అవ్వచ్చు, సీజన్ 8 లో అవ్వచ్చు, ఒక సోలో బాయ్ గేమే ఆడాను. సో నాకు ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ లేరు. అంతేకాదు నాతో ఫ్రెండ్షిప్ చేద్దామని ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సో నేను పార్టీలకి గట్రా తిరగను, కానీ నన్ను ఈ బిగ్ బాస్ సీజన్ 8 వాళ్ళు ఎవరు పిలిచింది లేదు. సో నేను వెళ్ళింది లేదు. అందుకని మాకు కాంటాక్ట్స్ అవి చాలా తక్కువ అని చెప్పి అయితే చాలా క్లియర్ గా చెప్పేశాడు. అంతేకాదు తినైతే తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నాడు అన్నమాట. యాంకర్ అడిగింది, లావుగా ఉండేవాళ్ళు కదా, ఎందుకు సడన్ గా ఈ చేంజ్, ఇంత ఫిట్నెస్ ఇదంతా అడిగితే దానికి కూడా చాలా ఓపెన్ గా అయితే చెప్పేశాడు అనమాట. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కూడా చాలా లావుగా ఉండేవాడిని. అప్పుడు ఒక అమ్మాయి అసలుకి ఏ మాత్రం మొహమాటం లేకుండా నా ముఖం మీద అనేసింది, ఒక్కసారైనా నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా అని. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఎందుకు ఇలా ఉండాలి, సో నేను ఎందుకు ఫిట్ గా అవ్వకూడదు అనే ఇంటెన్షన్ తోటి అప్పుడే ఎక్సర్సైజెస్ జిమ్ లో జాయిన్ అయ్యి సో ఈ మార్పు అంతా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తన వల్లే ఈ మార్పు అంతా అని చెప్పి అయితే చెప్పాడనమాట. అక్కడ అడిగింది. ఇంకా నెక్స్ట్ అయితే ఎంబీబీఎస్ చదివారు, డాక్టర్ అంటే మంచి ప్రొఫెషన్ కదా, బట్ ఆ ప్రొఫెషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఎందుకు ఇలా సినీ ఫీల్డ్, సినీ ఇండస్ట్రీ అని చెప్పి అడిగితే దానికి కూడా ఒక చక్కని క్లారిటీ అయితే ఇచ్చాడనమాట. సో నా ఈ ఇండస్ట్రీ వైపు రావడానికి కూడా కారణం ఒక అమ్మాయే. నేను 21 ఇయర్స్ కి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకున్నాను. సో లవ్ చేశాను ఒక అమ్మాయిని, కొన్ని రోజులు రిలేషన్ లో ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. సో అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా ఓకే అన్నారు. కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏంటంటే కెరీర్ లో సెటిల్ అవ్వకుండా ఎలాగా పెళ్లి అది ఇది అంటే, నాకు ఈ సినీ ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఆ అమ్మాయి కోసం వెళ్ళి మెడిసిన్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చి మళ్ళీ అడిగితే సో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ క్యాస్ట్ వేరే అనమాట. సో క్యాస్ట్ వేరైన వాళ్ళకి ఎలా ఇస్తాం మా అమ్మాయిని అని చెప్పేసరికి సో అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను ఏ అమ్మాయి కోసం అయితే నా ప్యాషన్ ని పక్కన పెట్టేసి నేను మెడిసిన్ కంప్లీట్ చేసి వచ్చినా కూడా వాళ్ళ నాన్న ఆ క్యాస్ట్ విషయం రైజ్ చేసేసరికి ఆ పొజిషన్ లో కూడా ఆ అమ్మాయి నా కోసం ఒక స్టాండ్ తీసుకొని నిల్చోలేకపోయింది. సో అలాంటప్పుడు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ నా ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో అలాగే ఈ ఇండస్ట్రీకి కూడా వచ్చాను అంటూ చెప్పుకొని అయితే వచ్చాడనమాట. ఇంతటితో ఆగలేదు. యాంకర్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగేది అనమాట. సో లివింగ్ రిలేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే దీనికి కూడా అసలు ఏ మాత్రం కూడా మొహమాటం లేకుండా అయితే గౌతమ్ కృష్ణ చెప్పేశాడు. నాకు పెద్దల గురించిన పెళ్లిల మీద పెద్ద నమ్మకం లేదు. ఏదైనా ప్రేమించి
ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకొని అట్లీస్ట్ 1 ఇయర్ పాటు లివింగ్ రిలేషన్ లో ఉండి తర్వాత మన లైఫ్ కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను నమ్ముతాను. సో బట్ కానీ మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అన్నమాట, ఇదంతా పట్టించుకోరు. సో నేనైతే నా ఒపీనియన్ అయితే లవ్ చేసి లివింగ్ రిలేషన్ లో ఉండి తర్వాత పెళ్ళైనా కమిట్మెంట్ అయినా డిసైడ్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 లో కప్పు కొట్టింది నిఖిల్ అయినా రన్నర్ గా నిలిచింది గౌతమ్ కృష్ణ. సో వీళ్ళిద్దరు కలిసి ఎంత దూరం జర్నీ చేసినప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్స్ లేవు అని దానికి కూడా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.